అవి గొంది కొట్ట, బంగారు బంద, ఇందులు బంద. అదేంటి అలా దొల్లుతుంది? బొబ్బరి పప్పు. అమ్మో, అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నారా? హాయ్, హలో, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక సంతకు వెళ్ళబోతూ ఉన్నాం అనమాట. ఈ సంత మీకు చాలా బాగా నచ్చుతుంది, అందుకే ముందుగానే లైక్ చేసేయండి. ఇంతకీ ఆ సంత ఎక్కడ అనుకుంటున్నారా? ఆ పాయింట్కే వచ్చేస్తున్నా అండి. పలకజీడి, కొయ్యూరు మండలం, అల్లూరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అనమాట. పేరే వెరైటీగా ఉంది కదా పలకజీడి. సంత కూడా చాలా వెరైటీగా ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఇంకా మనం 1980sలోనే ఆగిపోయామా అనిపిస్తుంది. ఆ చింత చెట్ల కింద పాకలు, గుర్రాలతో సంతకు వచ్చే గిరిజనులు చూస్తే. ఇప్పుడు టైం 11:30 అయ్యింది. దుకాణదారులు, చుట్టుపక్కల గ్రామస్తులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా గుర్రాలతో వస్తున్నారు. వారు తెచ్చుకున్నవి అమ్ముకొని కావాల్సినవి కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు ఇలా సామాన్ దింపుకుంటారు, మనం చూస్తాం అంతే. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ యొక్క ప్రమోషన్ చూసేద్దాం. వేదాంత్ శ్రేయన్స్ ఛానల్ ఏదైనా చాలా కొత్తగా క్రియేటివ్ ఐడియాతో చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనయ్య, ఏ ఊరు నుంచి వస్తున్నారు అనయ్య? కంటారమా? ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు? 8:30కి స్టార్ట్ అయ్యారా? అమ్మో, అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నారా? మరి తినడానికి ఏమైనా తెచ్చుకుంటారా మధ్యలో తినడానికి? ఇంకా వస్తున్నారా అన్నయ్య మన వాళ్ళు? మళ్ళీ ఎప్పుడు వెళ్తారు మీరు? సంత చేసుకుని వెళ్ళిపోతారా? మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుంది? అమ్మో, చాలా ఎక్కువ టైం. ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుందమ్మా సంత? 12 గంటలకి. అప్పుడే జనాలు బాగా వస్తారేమో. నమస్తే అండి. షాపుల్లో కొనుక్కొని బట్టలు లాగించుకొని వెళ్తారా? బాగానే ఉంటుందండి వ్యాపారం? బాగానే కిట్టుతుందా మీకు? మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఏలేశ్వరం నుంచి. మిషన్ అన్ని హంగామా మొత్తం పట్టుకొని వస్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెల్లి? పాపంపేట అడ్డదిగల దగ్గర. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? పనసలపాలెం నుంచి. మెడికల్ క్యాంప్ అండి? ప్రైవేట్. కల్లా తమ్ముడు. ఎక్కడి నుంచి వస్తున్నారు చెల్లి? పిఎల్. ఎన్నింటికి స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి? 8:30 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చారనమాట. అమ్మో, 12 అవుతుంది ఇప్పుడు. రైస్ కూడా ఇక్కడ వేస్తారా పలకజీడులో? అవి తీసుకొని మీరు వెళ్తారనమాట. దానికోసమే. వీటి మీద మీరు ఎక్కరు కదా, లగేజ్ మాత్రమే తీసుకెళ్తాయి ఇవి కదా? ఏంటమ్మా అవి? అమ్మడానికా?
అవునా, నువ్వు మాట వినట్లేదా? నాకోసమేనా రైసా? రైస్ మేడం గారు అటు నుంచి తడిగా ఉన్నాయి అంటే గుర్రం ఒగ్గేసింది అక్కడ, కాలువలు ఉన్నాయి, చాలా ఇబ్బంది కదా మాకు చుట్టే రోడ్లు ఏం లేదు. ఒక విధంగా ఇలా ఓటైతే తడిసిపోయినాయి పాపం కదా. ఏం చెప్తాం మేడం గారు? ఇవి అమ్మడానికి తెచ్చారా మీరు? లేదని కొనుక్కొని తీసుకెళ్తున్నారా ఇంటికి? అవునండి, ఇంటికి వెళ్ళి ఆరేసుకోవాలి ఇంకా. అవునండి. ఎప్పుడు మాకు రైస్ మనం వండితే ఎలా ఉంటదండి? బాగోదు, ఒక దిక్కున వచ్చేస్తుంది. దాని వల్ల బ్రిడ్జ్ ఉంటే ఇలా కావదు, బ్రిడ్జ్ ఉంటే ఆటో ఏదో ఒక దిక్కున తీసుకెళ్ళిపోవాలి. ఓకే మేడం, ఓకే. అదే అదే సిగ్నల్ పడుతుంది, ఏదో సిగ్నల్ ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఏదో పడుతుంది. ఎయిర్టెల్. లాస్ట్ మేడం అది. నానా ఎక్కడి నుంచి వస్తున్నారు నాన్న? పుట్టకోట. ఏం చేయదు కదా ఇది, ఏం చేయదు కదా. ఏం కట్టారు? బయలుదేరితే ఇక్కడ 1 గంటకు అంటే రోడ్ లేదు కదా మా ఊరికి, బండిలు కూడా. అండి మా ఊరు లెవెల్ కోట, మాకు రోడ్డు కూడా లేదు, కొండలెక్కి దిగి రావాలి. అలాగే మాకు ఏమైనా చిన్న కష్టం వచ్చినా కానీ గుర్రాల మీద రావాలి. వర్షాల టైంకి అయితే అసలు మేము సంతకు మార్కెట్కి రాలేని పరిస్థితి. ఇక్కడ 9 గంటల నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడ 1 గంటకి చేరుకుంటాం మార్కెట్కి. పిల్లలు అయితే ఊర్లోనే ఆడుకుంటూ ఉంటారు, బడి లేక. మేము ఎక్కడికి బయట పంపిద్దామైనా మాకు రోడ్డు లేదండి. మేము పంట పండించినా ఇదే మార్కెట్కి వస్తేనే అమ్ముకొని మేము సంత చేసుకుని కూరగాయలు ఏదో కొనుక్కుంటాం. మరి వర్షాల టైంకి అయితే మేము రాలేము. మరి అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆ గుర్రాల మీద మీరు పండించిన పంట అంతా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేసి సంత చేసుకుని వెళ్తారా? దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది మరి మీకు? హాస్పిటల్ ఎక్కడ లేదక్క, మాకు వైరామారంలోనే వెళ్ళాలి. పెద్ద పెద్ద కాలాలు వస్తాయి, వర్షాల టయానికి మేము పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా రోడ్లు వేయాలని గవర్నమెంట్ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. మీ బాధని ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎవరైనా అర్థం చేసుకొని మీకు రోడ్డు, అలాగే స్కూలు, అంబులెన్స్, వైద్య సదుపాయం అందాలని కోరుకుంటున్నాను. ఓ పక్క సంత జోరుగా స్టార్ట్ అయింది, ఇంకో పక్క నాకు ఆకలి కూడా స్టార్ట్ అయింది. చేసేది ఏం లేక సంతలో చక్కడేలు కొనేసి తినేసాను అనుకోండి. గుర్రాలని ఇలా చెట్టు కట్టేసి వాళ్ళు సంత చేసుకుంటారు. ఈ లోపల ఇవి గడ్డి మేస్తూ ఉంటాయి. బొబ్బరి పప్పు ఏంటి చెల్లి? ఇది కూడా ఎంత పలుకుతుంది రేట్? ఇది ఎంతకెళ్ళి నీ చెల్లి బొబ్బర్లు?
కొంచెం 200. కొంచెం 200 అంటే ఆ బస్తా మొత్తం ఇప్పుడు ఒకళ్ళే కొనుక్కున్నారు కదా. ఇంకా మీరు వచ్చేటప్పటికి ఇది గడ్డి మేస్తూ ఉంటుందా నాన్న? ఆకలేస్తూ ఉంటుంది కదా దీనికి కూడా. ఇంటింటికి ఒక గుర్రం ఉంటుందా నాన్న? ఇంకా ఇదే మీకు ఆధారం. రోడ్లు లేదండి, రోడ్లు లేకపోయి ఇంకా అందుకే గుర్రాల పెంచుకోవాలి. ఒకటి 8,000 కొన్నారా మీరు? 10,000 గుర్రాల బట్ట ఉన్నది. ఎక్కడ కొన్నారు? ఇది ఎంత? ఇది 8,000 అండి. ఎక్కడ కొన్నారు నాన్న? మాకు అటు కేడిపెట్టానికి ఇంకా ఏదన్నా సరే ఇందులో పెట్టుకొని తీసుకొని వచ్చేస్తారు దాని మీద. దీనిపైన గుర్రం మీద తెస్తాం. 100 కేజీలు లాగుతుంది. 100 కేజీలు పట్టుకొస్తుందా? అబ్బో, ఇది అరుస్తలేదు. అది అరిసింది, అది అరిసింది అంటే గుర్రాలు ఆడగుర్రలకి అలాగ అరుస్తాయి. ఇది ఆడగురమా మోగ గురమా? తోక భలే ఉంది అండి. ఏంటన్నవి? మినుములు అమ్మడానికా? మినుములా? కాదు, బొబ్బర్లు అమ్మడానికా? కాదమ్మా, కదనెల వరకు ఇస్తున్నాం. అడ తెగులే అమ్మకి. తెలిసిన వాళ్ళకా? తెలిసిన వారికి. అనే డబ్బులు ఏమమ్మారు? ఏమో మినుములు అమ్మారా? ఎంత వచ్చినాయి? 8 గుంటలకి 9,800 వచ్చింది. 38 కుంచాలా? ఇలా సంవత్సరానికి ఒక్కసారి డబ్బులు వస్తాయి కదన్నా మీకు? వస్తాయమ్మా. ఇది ఇది మనము పండగ కానీ ఖర్చు కానీ తెచ్చి ఉన్నామమ్మా. ఇప్పుడు మేము చౌకారులకి జట్టు బేరం ఇచ్చేస్తామమ్మా. డబ్బులతో ఏం చేస్తారన్న మీరు? మేము బట్టలు కానీ జోళ్ళు కానీ సామాన్ కొనుక్కుంటామమ్మా. సంవత్సరంకి కష్టపడితేనే అలాగ డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. అలాంటి మన బాధలమ్మా. కష్టానికి తగ్గ సొమ్ము వచ్చిందా? అలాగే కష్టపడి పని చేసినందుకు అలాగే వస్తాయమ్మా. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? ఏం బందా? ఇందులు బందా? కొట్టా మీది నానా? ఊర్లో కొట్టా? అంటే అన్ని వాడకానికే. దూరం అనేసి ఒకేసారి వచ్చినప్పుడు కొనుక్కొని వెళ్తున్నారా? అయిపోయిందా చెల్లి మార్కెట్? కింద నుంచి వస్తున్నావా? ఇప్పుడు మార్కెట్ చేసుకోవాలా? దీన్ని కట్టేయాలి అక్కడ. అమ్మ చాట్ ఎంత? 150 రూపాయలు. నమస్తే అండి, ఎలా సాగుతుందండి పండగ సంత? పండగ సంత బాగానే సాగుతుంది. ఏ ఊరు నుంచి వచ్చారండి? ఏలేశ్వరం. పొగాకు
ఏమైందండి? జ్వరమా? మొబైల్ సార్, మొబైల్. నేను ఈ వారం వీడియో కోసం చేసిన సాహసం ఇక్కడ గిరిజనులు సంత కోసం ప్రతి వారం చేయాలి కదా పాపం. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా మీరు? కంటారం. గుర్రాలతో వస్తున్నారా? ఎంతమ్మా బుట్ట? 50 రూపాయలా? ఏం తెచ్చారమ్మా? దుంపలు తెచ్చారా? ఏంటి చెల్లి ఇవన్నీ? ధాన్యమా? పప్పులా? అమ్మడానికి తీసుకొచ్చారా? అదేంటి అలా దొల్లుతుంది? అమ్మా సంత అయిపోయిందా? అయిపోయిందా? సంత సంత అయిపోయిందా అంటున్నాను. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? గంగవరమా? ఎక్కడో గంగవరం. కనబడతారా? నా వీడియో చూసారా మీరు? కర్రతో చేశారు. ఇది హ్యాండిల్ కదా? ఇరిగిపోయిందా? ఇప్పుడు ఇది బాగుంది. మీరే చేశారు ఇలాగా? బాగుందండి క్రియేటివిటీ. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఈ ఊరేనా? ఓకే ఓకే, వెళ్ళండి చూద్దాం.
హాయ్ అండి, ఎన్ని అమ్మారండి మార్నింగ్ నుంచి? అసలు బోనే అవ్వలేదా? అయ్యయ్యో, ఏ ఊరు నుంచి వచ్చారు? పాపంపేట. ఎంత టైం వరకు ఉంటుందండి సంత? 5:30 వరకు ఉంటుంది. ఈ సంత ఎప్పుడు బాగుంటుంది? అన్ని సంతలు పండగ ముందుకు బాగుంటాయి, ఈ సంత పండగ వెళ్ళిన తర్వాత బాగుంటుంది అనమాట. తీస్తాను కానీ మరి సబ్స్క్రైబ్ చేయాలి. చేస్తారు కదా? అదే మీకు నచ్చిన రంగే అని చెప్పాను కదా. ఇవి వచ్చాయా మళ్ళీ 2? మీరందరూ ఒక ఊరు వాళ్ళనా? వాళ్ళు వేరే వాళ్ళు వేరే ఊరా? బండి దగ్గర పెట్టి అమ్మేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? నీలేశ్వరం నుంచి తీసుకొచ్చారా? పోగెంతమా? ఈ పోగెంత? 20 రూపాయలా? వద్దమ్మా, మేము తినమ్మా అటువంటి. మార్కెట్ అయిపోయిందన్నా? ఏమేమి కొనేసారు? సామానా? ఇంటికా షాప్ లాంటిదనుక? ఇంటి దగ్గరనా? ఇప్పుడు ఏ ఊరు వెళ్ళాలి? తోట చిలక. ఎంత దూరం? 5 కిలోమీటర్లు. అయిపోయిందన్న సంత? డబ్బలంక. హాయ్, ఏ ఊరు మీది? ఏ ఊరు? రుస్తుమా? ఏం పేరు? నితినా? ఓ, బాగుంది పేరు. చదువుకుంటున్నావమ్మా నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? చదువులేదా? స్కూల్ లేదా మీ ఊర్లో? ఏం మర్చిపోయావా? మా టీ పొడి మర్చిపోయావా? ఏ ఊరు వెళ్ళాలి మీరు? డబ్బలంక. ఇప్పుడు ఇదంతా నెత్తి మీద వేసుకొని ఇంకా మోసి ఉండాలా?
ఎక్కడికి వెళ్ళారమ్మా ఇందాక వచ్చారు? మేమా నేను తీసుకురారు దగ్గర వెళ్ళేది. డిపోకి వెళ్ళారా? డిపో కాదు తీసుకురామ్మ ఉన్నాయి కదా, నేను వంట ఇందులో బంద ఇందులో బంద నేను వంట అది తీసుకురామ్మ. ఓకే ఓకే. ఇందులో బంద వాళ్ళ ఇంటికి వెళ్ళారా? డబ్బలాంక డబ్బల మెట్ట అది ఇస్తున్నాయి, ఇందులో బందకి ఇస్తున్నాయి. అయ్య బాబోయ్, ఈ సంత కోసం చాలా చాలా కష్టపడ్డాను. చలిలో ఉదయం 4 గంటలు లేచి రెడీ అయ్యి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి 10:30 అయ్యింది. సంత లొకేషన్లో కనీసం చీమ కూడా లేదు. నెమ్మదిగా 11:30కి స్టార్ట్ అయింది అనుకోండి. బాబోయ్, రోడ్డుకి మాత్రం శతకోటి వందనాలు, నడుం నాగస్వరం అయిపోయింది. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ఈ గిరిజనుల కష్టం చూసి చాలా జాలనిపించింది. వారి కష్టం తీర్చేంత డబ్బు నా దగ్గర లేదు. కనీసం ఛానల్ ద్వారా చేద్దామా అంటే నా ఛానల్ పరిస్థితి దారుణం. ఏదో అలుకుతున్నావా అత్త అంటే అలికినట్టే దేకుతున్నా కోడలా అన్నట్టుంది నా ఛానల్ పరిస్థితి. ఎనీవే, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి అలాగే గ్రామస్తులు పడే కష్టాల గురించి ఏమైనా సజెషన్స్ అలాగే మీ ఒపీనియన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మీరు ఇచ్చిన సజెషన్స్ నా వల్ల అయితే తప్పకుండా పాటిస్తా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.